హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెనిలా అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెండు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని మందపాటి గిన్నెలో పోసుకొని కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ వేసుకుందాం. నేను షుగర్ అయితే తక్కువ తింటాం కాబట్టి నేను ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే 125 లేదా 150 గ్రామ్స్ ఇలా వేసుకోండి. అది కూడా సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి పాలని, లేదంటే పొంగిపోతాయి. ఈ పాలు 200 ml అయ్యేంత వరకు దగ్గరికి అయిపోయేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకొని ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఈ చల్లారి పెట్టుకున్న కడాయితో పాటే ఆ పాలు ఇందులో పెట్టుకొని బీట్ చేసుకోవాలండి. పాలన్నీ బాగా నొరగగా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం విప్పింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ విప్పింగ్ పౌడర్ నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ఇందులోకి ఒక 200 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ అయితే ఇందులో నేను వేసుకొని బీట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెంగా పాలు వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. పాలు మరిగించి చల్లారి పెట్టుకున్న పాలు, ఈ చిక్కబడిన పాలు కాదండి, మరిగించి నార్మల్గా చల్లారి పెట్టుకున్న పాలు కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట. లేదంటే థిక్నెస్ ఎక్కువైపోయిద్ది. అందుకని కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఇది ఒక క్రీమీగా అయిపోవాలండి. లైక్ క్రీమ్ లాగా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మీ దగ్గర ఒకవేళ బీటర్ లేకపోతే విస్కర్తో అన్నా చేసుకోవచ్చండి. బట్ కిందన కూలింగ్ వాటర్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది విస్కర్తో చేయలేము అనుకుంటే, మిక్సీలో చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మిక్సీని ఒక 1-2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక 2 minutes బీట్ చేసుకొని మనం ఇది గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. ఇది వెనిలా ఐస్ క్రీమ్ అనమాట. నేను సగం వరకు ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 8 to 10 hours తర్వాత తీస్తే మన వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిద్దండి. ఇప్పుడు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మ్యాంగో పల్ప్నంతా మన చేతులతో తీసి ఒక గిన్నెలో తీసుకోవాలండి. అది ఫిల్టర్లో పోసుకొని వేరే గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సీలో కూడా చేయొచ్చు, పల్ప్ అంతా తీసి మిక్సీ చేసుకోవచ్చు. బట్ నేను యూస్ చేస్తున్నవి రసాలు కాబట్టి నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇదే ప్రాసెస్ బంగినపల్లితో తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు పల్ప్నంతా తీసి మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్లా చేసుకొని అది యూస్ చేసుకోవచ్చండి. అదైతే డైరెక్ట్ ఇలా పీచ్ అది ఏముండదు కాబట్టి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్న జ్యూస్ అనమాట. ఈ మాత్రం థిక్నెస్తో ఉంది. నేను ఇందులో వాటర్ ఏది మిక్స్ చేయలేదండి. జస్ట్ ఇది మ్యాంగో జ్యూస్ అనమాట. ఇప్పుడు మనం వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేసుకున్న దాంట్లో కొంచెం మిగిలింది కదండి, అందులోకి ఈ మ్యాంగో ప్యూరీని అయితే వేసుకోవాలన్నమాట. కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. లైక్ మ్యాంగో అంతా ఇందులోకి మిక్స్ అయిపోవాలన్నమాట. అంతలా బీట్ చేసుకోవాలి. చెప్పాను కదా, మీరు మిక్సీ జార్లో తయారు చేసుకున్నా లేదంటే విస్కర్తో బీట్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఇదైతే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. విస్కర్తో అయితే చాలా అంటే ఒక 10 minutes అటు ఇటు అవుతుంది. అంతేగాని సేమ్ టేస్ట్ అయితే మాత్రం ఉండిద్ది. ఇందులో మిగిలిన పల్ప్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. చెప్పాను కదండి, మీ దగ్గర ఒకవేళ బీటర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు, విస్కర్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ అయితే మాత్రం ఉండిద్ది. అండ్ ఇది చూడండి, దీని కలర్ అయితే లైక్ మ్యాంగోలా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 8 to 10 hours తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ఇందులో ఈ మిశ్రమాన్ని అంతా పోసిన తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐస్ క్రీము. ఇది వెనిలా అండ్ అది మ్యాంగో అనమాట. నేను గరిటెని తడపడం మర్చిపోయానండి. తడిపితే ఇంకా బాగా వస్తుంది. తడపకుండా తీస్తున్నాను. చూడండి, మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. వెనిలా ఐస్ క్రీమ్ అండి. వెనిలా ఐస్ క్రీమ్ అయితే చాలా క్రీమీగా వచ్చింది. ఇందులో విప్పింగ్ క్రీమ్ బాగా వేసాం కదా, చాలా అంటే చాలా క్రీమీగా వచ్చింది.
మా అమ్మాయికి అయితే ఇది బాగా నచ్చింది, చాలా బాగా తినిందనమాట. వెనీలా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే మేము బాగా తిన్నాము, మాకు నచ్చింది. ఎందుకంటే మేము అందులో ఎసెన్స్ వేయలేదు. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే మ్యాంగో ఎసెన్స్ వేస్ట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ అయితే సూపర్గా వచ్చాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.